ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్. సో ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్లో సో ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ తీసుకుంటే మనము ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి ప్రెజెంట్ ఏజ్ కన్సిడర్ చేసుకోండి. ప్రెజెంట్ ఏజ్. సో ప్రెజెంట్ ఏజ్ ఎక్స్ కన్సిడర్ చేసుకోండి. సో ఫ్యూచర్లో వచ్చినప్పుడు ఎలా తీసుకోవచ్చు, పాస్ట్లో ఇచ్చినప్పుడు ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు, ఈ వాల్యూ అనేది చూద్దాం. సో ఫ్యూచర్ ఏజ్. ఫ్యూచర్ ఏజ్. సో మీరు ఎప్పుడైతే ఫ్యూచర్ ఏజ్కి వెళ్తున్నారో అది ప్లస్ యాడ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ప్లస్. నెక్స్ట్ పాస్ట్ ఏజ్కి వెళ్తే ఎలా తీసుకోవచ్చో చూద్దాం. పాస్ట్ ఏజ్. సో ఇక్కడ ప్లస్ కన్సిడర్ చేశారు కదా ఫ్యూచర్కి, సో దీనికి వచ్చేసి మైనస్ కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎలా అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇఫ్ మీకు 3 అనే వాల్యూ ఉంది, సో ఫ్యూచర్లో యాడ్ చేయాలి అన్నా పాస్ట్లో యాడ్ చేయాలి అన్నా ఎలా కన్సిడర్ చేస్తామో చూద్దాం. సో ప్రజెంట్ ఏజ్లో నార్మల్గా ఎక్స్ వాల్యూ కన్సిడర్ చేస్తున్నాం. సో దీన్ని ఫ్యూచర్లో తీసుకోవాలి అంటే ఎక్స్ ప్లస్ 3. నెక్స్ట్ పాస్ట్లో తీసుకోవాలి అంటే ఎక్స్ మైనస్ 3. ఓకే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ప్రజెంట్ ఏజ్ వాల్యూ వచ్చేసి లైక్ మనకి 22 అనే వాల్యూ ఉంది. సో దీన్ని ఫ్యూచర్లో అండ్ పాస్ట్లో ఎలా వాల్యూ వస్తుందో చూద్దాం. సో ఫ్యూచర్లో అయితే ఏంటి, సో ఎక్స్ ప్లస్ 3 అన్నప్పుడు సో ప్లస్ 3 కన్సిడర్ చేసుకోండి అండ్ పాస్ట్లో కూడా తీసుకోండి మైనస్ 3. సో వాల్యూ 3 తీసుకుందాం. సో ఇక్కడ 22 ప్లస్ 3. సో ఫ్యూచర్ ఏజ్లో మనకి వాల్యూ వచ్చేసి 25 అండ్ పాస్ట్ ఏజ్లో వాల్యూ వచ్చేసి మనకి 19. సో ఇలా మనము కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా ఎప్పుడు ప్లస్ తీసుకుంటాము, ఎప్పుడు మైనస్ తీసుకుంటాము, ఫ్యూచర్లో ఓన్లీ ఫ్యూచర్ ఏజ్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారా, లేదు అంటే ఇంకేదైనా వాల్యూస్ దీంట్లో మెన్షన్ చేస్తారా చూద్దాం. సో ఇక్కడ కొన్ని ట్రిక్స్ ఉంటాయి మనకి దీంట్లో. సో ఎప్పుడైతే మనము ఫ్యూచర్ కన్సిడర్ చేస్తామో, సో ఫ్యూచర్ కన్సిడర్ చేసినప్పుడు మనము ప్లస్ వాల్యూ అనేది కన్సిడర్ చేసుకోవాలి. అండ్ సో దీంతో పాటు మనకి క్వశ్చన్స్లో ఎలా ఇస్తారో చూద్దాం. సో ఫ్యూచర్ అంటే లైక్ లేటర్ కన్సిడర్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ కూడా ఉంటుండొచ్చు క్వశ్చన్లో. నెక్స్ట్ ఇన్, హెన్స్, ఫ్రమ్ నౌ. సో లేదు అంటే ఎహెడ్ అని కూడా ఇవ్వచ్చు క్వశ్చన్లో. నెక్స్ట్ పాస్ట్. సో పాస్ట్లో ఎలాంటి వాల్యూస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం క్వశ్చన్స్లో అంటే, సో హియర్ మనం మైనస్ వాల్యూ కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ సో దీంట్లో వాల్యూస్ ఎలా అంటే లైక్ పాస్ట్ వచ్చేసి ఏమంటారు, బిఫోర్, సో ఎగో, ఎర్లియర్, బ్యాక్. సో వీటిలో ఏ వాల్యూస్ మీకు క్వశ్చన్స్లో కనిపించినా కూడా సో ఈ వాల్యూస్కి ఫ్యూచర్ అని కన్సిడర్ చేయాలి, అంటే ప్లస్ వాల్యూ తీసుకోవాలి. నెక్స్ట్ బిఫోర్, ఎగో, ఎర్లియర్, బ్లాక్, ఇవి ఏవైతే వాల్యూస్ కనిపిస్తాయో మీరు పాస్ట్ అని కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. సో లైక్ నార్మల్గా కొన్ని క్వశ్చన్స్లో ఏంటంటే వాస్, విల్, ఈస్ ఇలా ఇస్తారు. సో అలాంటి క్వశ్చన్స్కి ఎలా కన్సిడర్ చేద్దామో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి మనకి విల్, వాస్ అండ్ ఈస్. సో ఇలాంటి దానికి మనము ఈక్వల్ వాల్యూ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని క్వశ్చన్స్లో ఏంటంటే మోర్ వాల్యూ వస్తుంది. సో దీ వాల్యూ వచ్చేసి మనకు ప్లస్ అనుకోవచ్చు. సో కొన్ని దాంట్లో వచ్చేసరికి లెస్ అని చూపిస్తుంది. సో దానికి వచ్చేసి మైనస్ కన్సిడర్ చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ ఏంటంటే మీకు టైమ్స్ అనే వాల్యూ కూడా ఇస్తారు క్వశ్చన్స్లో. సో ఆ టైమ్స్లో మీరు ఏంటంటే ఇంటూ అని కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ ఇంట్రడక్షన్ ఆన్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్. సో ఇక్కడ ఏవైతే టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు ఉన్నాయో దీని ద్వారా మీకు ఈజీగా కన్సిడర్ చేసుకోవచ్చు ఏ క్వశ్చన్స్లో అయినా కూడా. ఓకే. నెక్స్ట్ సో కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. సో ఆ క్వశ్చన్స్ బట్టి మీకు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే. కొన్ని క్వశ్చన్స్ అయితే చూస్తున్నాం. ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ 5 years
father's age will be twice the సన్స్ ఏజ్. ఓకే, సో ఇక్కడ మనము ప్రజెంట్ ఏజ్ అలా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం సో కదా, అలా కాకుండా ఇక్కడ మనకి ఫాదర్స్ ఏజ్ అంటే ఎక్స్ వాల్యూ కన్సిడర్ ఎలా అయితే చేస్తున్నాం, ఇక్కడ ఫాదర్స్ ఏజ్ అంటే డైరెక్ట్ మీరు ఎఫ్ వాల్యూ కన్సిడర్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 5 years అంటే ఏంటి, ఆఫ్టర్ 5 years అంటే ఫాదర్స్ ఏజ్ కదా, సో ఇక్కడ మనకి వాల్యూ ఎలా కన్సిడర్ చేసుకోవాలి అంటే ఎఫ్ ప్లస్ 5. నెక్స్ట్ ఇక్కడ చూడండి డైరెక్ట్ సన్స్ ఏజ్ అనే ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే మనకు సన్స్కి నార్మల్గా ఏది ఇవ్వలేదు మనకు. ఓకే, సో డైరెక్ట్గా మీరు ఎస్ ప్లస్ 5 కన్సిడర్ చేసుకోండి. సో సన్స్ ఏజ్, ఇక్కడ సన్ అంటే ఎస్ కన్సిడర్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ 5 years అని రెండింటికి మెన్షన్ చేశారు ఇక్కడ వీళ్ళు. సో రెండు నేను ఎస్ ప్లస్ 5 అండ్ ఎఫ్ ప్లస్ 5 కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, బట్ ఆఫ్టర్ 5 years ఫాదర్స్ ఏజ్ విల్ బి, సో విల్ వచ్చినప్పుడు మనం ఏం కన్సిడర్ చేయాలి, ఈక్వల్ టు అనే ఆపరేటర్ని కన్సిడర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మీరు ఈ బేసిస్లో మీరు ఈ క్వశ్చన్ ప్యాటర్న్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ 5 years ఫాదర్స్ ఏజ్ విల్ బి, ఆఫ్టర్ 5 years ఫాదర్స్ ఏజ్ అంటే ఏంటి, ఎఫ్ ప్లస్ 5 ఈక్వల్ టు విల్ బి ట్వైస్ ద సన్స్ ఏజ్. సో ట్వైస్ అన్నప్పుడు మీరు ఎలా తీసుకుంటారు, 2 అని తీసుకుంటారు. సో థ్రైస్ అంటే 3, బట్ ట్వైస్ అంటే 2. సో 2, ఓకే, ట్వైస్ ద సన్స్ ఏజ్. సో సన్స్ ఏజ్ ఏంటి ఇక్కడ ఎస్ ప్లస్ 5. సో ఇక్కడ మీరు ఎస్ ప్లస్ 5 కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి ఈక్వేషన్ లాగా ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, సో విల్ సీ అబౌట్ నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ 5 years father's age will be twice the son's present age. Twice the son's present age. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు, సో ఆఫ్టర్ 5 years ఫాదర్స్ ఏజ్. సో ఫాదర్స్ ఏజ్ అంటే నార్మల్గా ఎఫ్ కన్సిడర్ చేసుకోండి, ఆఫ్టర్ 5 years అంటే ఎఫ్ ప్లస్ 5 కన్సిడర్ చేసుకోండి. ఓకే, సో ఆఫ్టర్ 5 years ఫాదర్స్ ఏజ్. సో ఇక్కడ ఎలా తీసుకుంటారు మీరు, ఎఫ్ ప్లస్ 5 విల్ బి ట్వైస్ ద సన్స్ ప్రెజెంట్ ఏజ్. సో సన్స్ ప్రెజెంట్ ఏజ్, ప్రెజెంట్ అనేటప్పుడు ఎలా తీసుకుంటాం మనము, నార్మల్గా లైక్ ఎక్స్ వాల్యూ తీసుకున్నాం ప్రీవియస్గా. సో ఇక్కడ సన్స్ ఉన్నది కాబట్టి ఎస్ కన్సిడర్ చేసుకోండి, ట్వైస్ ద సన్స్ ప్రెజెంట్ ఏజ్. సో ప్రెజెంట్ ఏజ్ ఉన్నప్పుడు మీరు నార్మల్గా ఎలా కన్సిడర్ చేయాలి, ఓన్లీ ఎస్ కన్సిడర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ విల్ బి ట్వైస్ ద సన్స్ ఏజ్. సో ఇక్కడ ఈక్వేషన్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఆఫ్టర్ 5 years ఫాదర్స్ ఏజ్ అంటే ఎఫ్ ప్లస్ 5 విల్ బి వచ్చింది కదా, ఈక్వల్ టు ట్వైస్ ద సన్స్ ప్రెజెంట్ ఏజ్. ట్వైస్ అంటే ఏంటి, 2 కన్సిడర్ చేయాలి. ప్రెజెంట్ ఏజ్ అంటే చూడండి మనకి ఎస్ ఉంది. ఓకే, సో ఇలా మనకి ఈక్వేషన్ అనేది తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సో 5 years ago father's age was twice the son's age. Twice the son's age. సో ఇక్కడ చూడండి 5 years ago father's age. Father's age. సో 5 years ఎగో అని ఇచ్చారు. సో ఎగో అంటే ఏంటి, మనకు పాస్ట్లో వస్తుంది ఈ వాల్యూ. సో ఫాదర్స్ ఏజ్ అంటే ఎఫ్ కన్సిడర్ చేయండి, అండ్ పాస్ట్ అంటే మైనస్ వాల్యూ వస్తుంది, అండ్ ఇక్కడ వచ్చేసి వాల్యూ 5. ట్వైస్ ద సన్స్ ఏజ్. సో ఫస్ట్ సన్స్ ఏజ్ కన్సిడర్ చేసుకోండి.
సో ఇక్కడ మనకి డైరెక్ట్గా 5 వాల్యూ అనేది దీంట్లోనే ఇంక్లూడ్ అయిపోయింది. సో ఎగో అనేది మెన్షన్ చేశారు వాళ్ళు స్పెసిఫిక్గా. సో సన్స్ ఏజ్ కాబట్టి ఇక్కడ S-5. ఓకే, సో దీని ఈక్వేషన్ చూద్దాం ఎలా వస్తుందో. 5 years ago ఫాదర్స్ ఏజ్ వాస్. సో ఎప్పుడైతే వాస్ ఇచ్చారో మనకి వాస్ విల్ ఈస్. సో ఈ వాల్యూస్ వచ్చినప్పుడు మనం ఈక్వల్ టు అనేది కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, సో F-5 ఈక్వల్ టు ట్వైస్ ద సన్స్ ఏజ్. సో ట్వైస్ అంటే 2. సో సన్స్ ఏజ్ వచ్చేసి వాల్యూ ఇక్కడ మనకి S-5. సో ఇది వచ్చేసి ఈక్వేషన్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 5 years ago father's age was twice the son's present age. Twice the son's present age. So 5 years ago father's age. So mention చేసుకోండి ఇక్కడ 5 years ago father's age. సో ఎగో అంటే ఏంటి? పాస్ట్. సో పాస్ట్లో ఎగో మనకి వాల్యూ అనేది ఉంది. సో ఇక్కడ ఫాదర్స్ ఏజ్ ఎఫ్. సో మైనస్ కన్సిడర్ చేసుకున్న వాల్యూ ఎంత? 5 years. ఓకే, నెక్స్ట్ ట్వైస్ ద సన్స్ ప్రెజెంట్ ఏజ్. సో సన్స్ ప్రెజెంట్ ఏజ్ అంటే ఏంటి? నార్మల్గా మనము ఎస్ వాల్యూ మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. సన్స్ ప్రెజెంట్ ఏజ్. సో వాల్యూ వచ్చేసి సన్స్ కాబట్టి ఎస్ కన్సిడర్ చేస్తున్నాం. సో క్వశ్చన్ రిపీట్ చేసుకోండి. 5 years ago ఫాదర్స్ ఏజ్ వాస్ అంటే ఈక్వేషన్ F-5 వాస్ విల్ ఈస్. సో ఈ 3లో ఏది వచ్చినా మనకి ఈక్వల్ టు అనే ఆపరేటర్ కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్వైస్ ద సన్స్ ప్రెజెంట్ ఏజ్. సో ట్వైస్ అంటే ఏంటి? 2 ఇంటూ సన్స్ ప్రెజెంట్ ఏజ్ ఏంటి మనకి ఇక్కడ? ఎస్. సో ఇది వచ్చేసి ఈక్వేషన్. సో ఇక్కడ మనము ఎలాంటి టైమ్స్లో ఏవి తీసుకోవాలి అని చెప్పేసి ఈజీగా మనము ఈ పాస్ట్ ఫ్యూచర్ ఏవైతే వర్డ్స్ దాంట్లో ఉన్నాయో అవి మనము వన్స్ ఒకసారి గుర్తు పెట్టుకుంటే మనకి ఈ క్వశ్చన్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ ఇంట్రడక్షన్.